అలాగే ప్రొఫెసర్ గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనౌన్స్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన 2 నెలల ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంగా కూటమి వైపు రాబోతా ఉన్నాం. ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతా ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తా ఉన్నాం. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా మీరు చూస్తా ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలు అన్ని ఆల్ సైకాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో కూటమి ఘనంగా సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ కథలు చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ విధంగా డైవర్ట్ చేసినది చాలా నమ్మలాటగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. చాలా చోట్ల అయితే క్యాడర్లు ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసేసి వాళ్ళ నాయకులు కూడా ఒకటి వైరల్ అయింది. ఒక ఈవీఎం మిషన్ డైరెక్ట్ గా ప్యాకెట్ బూత్ లో పెట్టి ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వైసీపీ నాయకులు క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది. మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. పోస్ట్ పోలింగ్ కూడా తాడిపత్రి కావచ్చు, పల్నాడు కావచ్చు, లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు. చివరికి ఒక పబ్లిక్ పల్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ 7 o'clock ఓటేయడం కోసం మా ఎంఈపీ బూత్లో వెళ్ళాం. ఎందుకంటే మిగతా కాన్స్టిట్యూన్స్ లో వెళ్ళాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పటికే 200 మంది క్యూలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సార్ మీరు వెళ్ళి వెళ్ళండి సార్, మీరు వెళ్ళి అక్కడికి మళ్ళీ కాన్స్టిట్యూన్స్ వెళ్ళాలి కదా అని చెప్పని వాళ్ళు దగ్గరుండి వాళ్ళు లోపల తీసుకెళ్లి వాళ్ళ క్యూ కాకుండా మమ్మల్ని లేదు ఉంటారంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మమ్మల్ని దగ్గర లోపల తీసుకెళ్లి ఓటేషన్ పంపించారు. సేమ్ ఇన్సిడెంట్ తెనాల్లో ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తాను కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతం కలుతుంటే అతని మీద దాడి చేసి ఫిజికల్ గా అతను కొట్టే పరిస్థితి వచ్చిందంటే పబ్లిక్ మూడేంటో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాడు ఎన్ని మాటలు చెప్పినా కేవలం 4వ తారీఖు దాకా వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ బాక్స్ లో నిక్షిపోయి ఉంది. మరి అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ప్రారంభం రాబోతా ఉంది. మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో 9వ తారీఖు, ఆ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అలాగే విష్ణుకుమార్ రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను, మన రఘు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా. నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాం. దీన్ని ఘంటాపథంగా గడపాలి. అందరూ కూడా మంచి మెజార్టీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ.